అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భక్తుల జీవితాలలో దేవుని దూతల యొక్క ప్రాధాన్యత గురించి, పాత్ర గురించి ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. మనసు పెట్టి వినండి. బైబిల్ ఉంటే మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న వాక్య భాగాలు మీరు కూడా చూడండి, ధ్యానించండి, గ్రహించండి. ఎవరి దేవుని దూతలు అని అంటే వాళ్ళు పరలోక వాసులు, ఈ భూలోకానికి చెందిన వాళ్ళు కాదు. దేవుని చేత సృష్టించబడి దేవునికి సహాయం చేయడానికి, దేవుడు చెప్పిన పనులు చేయడానికి దేవుడు తయారు చేసిన పరలోక వాసులే ఈ దేవుని దూతలు. పరలోకానికి చెందిన ఈ దేవుని దూతలను దేవుడు కొన్ని పనుల నిమిత్తం ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. అందులో ఒకటి ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఈ భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి, వారికి సహాయం చేయడానికి, అయోమయ గందరగోళ పరిస్థితిలో దేవుని భక్తులు చిక్కుకున్నప్పుడు వారికి అయోమయాన్ని, గందరగోళాన్ని తొలగించి ఏది సరైన దారో, ఏది పరిష్కారమో తెలియజేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ పరలోకం, ఎక్కడ భూలోకం చెప్పండి? పైగా ఈ పరలోక వాసులైన దేవుని దూతలు మానవుల కంటే కొన్ని వందల వేల రెట్లు బలం కలిగిన వాళ్ళు, చాలా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. దేవుని కంటే బలవంతులు కాదు, కానీ మనకంటే మాత్రం కొన్ని వందల వేల లక్షల రెట్లు బలవంతులు వాళ్ళు. ఒక దేవుని దూతను నేరుగా చూస్తేనే మనం బలహీనం అయిపోతామని బైబిల్ తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఒక దేవుని దూతను చూసినప్పుడు చచ్చిన వాడిలాగా కింద పడిపోయాడంట. దేవుని దూతలను చూడగానే భయంతో, వణుకుతో కొందరు భక్తులైతే దేవుడే అనుకొని వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేశారు. వాళ్ళను చూడగానే నమస్కరించాలి, మోకరిల్లాలి అన్నంత భయం కనబడుతుంది మనుషుల దగ్గర. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ మహిమ ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత బలవంతులో, ఎంత తేజోవాసులో ఆ పరలోకవాసులైన దేవదూతలు. అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఆ దేవుని దూతలు వాళ్ళకి నమస్కరిస్తున్న భక్తులను లేపి, సహోదరుడా, నేను కూడా నీలాంటి ఒక సృష్టించబడ్డ వాడిని, నేను దేవుని దూతను, నువ్వు మానవుడివి, నువ్వు నేను ఇద్దరం దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మొక్కాలి, కానీ నువ్వు నాకు మొక్కకూడదు అని లేపి నుంచోబెట్టారట. అప్పుడు భక్తులైన వాళ్ళు ఆశ్చర్యపడి ఉంటారు కదా, ఏంటి నువ్వు దేవుడు కాదా? నువ్వు కూడా నాలాగే సృష్టించబడ్డ ఒక సృష్టివా? మరేంటి నాకంటే ఇంత ఎత్తున్నావు, ఇంత బలంగా ఉన్నావు, ఇంత తెలివిగా ఉన్నావు, కొన్ని లక్షల రెట్లు అధిక మహిమ అంటే ఏంటి? వెలుగుతో అలా ప్రకాశిస్తున్నావు. నీ ప్రకాశం చూసి, నీ ఎత్తు బలము చూసి, నీ తెలివి చూసి, నీకున్న కొన్ని విచిత్రమైన ఆ టాలెంట్స్ చూసి నేను దేవుడు అనుకుని పొరపడ్డాను అని మనుషులు మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకంటే కొన్ని వందల వేల లక్షల రెట్లు అధిక బలము, తెలివి, సౌందర్యము, తలాంతులు కలిగిన దేవదూతలను దేవుడు చాలా సింపుల్గా మనకి సహాయం చేయడానికి ఈ భూమి మీదకి పంపిస్తున్నాడంటే ఆయన తన భక్తులకు ఎంత విలువ ఇస్తున్నాడో, తన భక్తులను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. దేవుని దూతల వలన సహాయం పొందిన వ్యక్తిగా నేను చెప్తున్నా. అనేక మార్లు దేవుడు తన దూతలను పంపి నన్ను ఆదుకున్నాడు, నాకు సహాయం చేశాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఆదరించాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని గొప్పతనం గురించి, దేవుని ప్రేమ గురించి, ఆయన రక్షణ గురించి, తన దూతలను దేవుడు పంపినప్పుడు పొందుకునే సహాయం గురించి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. భక్తిహీనులకు ఈ భాగ్యం ఉండదు. దేవుని సన్నిధి ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు, దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు, దేవుడు దీవిస్తే ఎలాగుంటుందో భక్తిహీనులకు తెలియదు, దేవుడు తన దూతలను పంపి సహాయం చేస్తే, ఆదరిస్తే, బలపరిస్తే ఎలా ఉంటుందో భక్తిహీనులైన వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. వాళ్ళు చదవటమే తప్ప దాన్ని అనుభవించడం తెలియదు వాళ్ళకి. కాబట్టి చాలామంది లోక సంబంధులు, భక్తిహీనులైన వాళ్ళు దేవుని గురించి, దేవుని దూతల గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. కాబట్టి ఎగతాళిగా మాట్లాడుతుంటారు, చులకనగా ఎంచుతుంటారు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తీర్పు రోజున వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటైతే నిజం, మనకంటే బలవంతులు, తేజోవాసులు,
మనకంటే అనేక రెట్లు జ్ఞానవంతులు, తలాంతులు కలిగిన దేవుని దూతలను, పరలోకానికి చెందిన పరలోకవాసులైన దేవుని దూతలను భక్తులైన తన ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. నువ్వు భక్తుడవైతే ఏదో ఒకరోజు దేవుని దూతలు వచ్చి నిన్ను ఆదుకోవటం, నీకు సహాయం చేయటం నువ్వు అనుభవిస్తావు. అలాంటి అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. అనేక సార్లు దేవుడు తన దూతలను పంపి నాకు సహాయం చేశాడు. సరే, 103వ కీర్తన 20వ వచనంలో దేవుని దూతల గురించి భక్తుడు ఇలా రాస్తాడు. చూడండి, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ప్రేయిస్తున్నాడు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, యెహోవా దూతలారా అంటూ ఆయన ఆజ్ఞకు లోబడి అంటున్నాడు. చూడండి, ఇంత చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. దేవుని దూతలు ఎవరంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే దానికి లోబడి ఆయన అప్పచెప్పిన పని పూర్తి చేసే ఆయన సేవకులు. ఇంకేమంటున్నాడు భక్తుడు, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఈ కీర్తన రాస్తున్న భక్తుడు దేవుని దూతల గురించి బలశూరులారా అని అంటున్నాడంటే, ఈ దైవజనుడికి కూడా ఆ దూతలను చూసిన అనుభవం ఉండి ఉండాలి కదా. దేవుని దూతలను చూసి వారితో మాట్లాడి వారి నుండి సహాయం పొందుకున్న వ్యక్తులు మాత్రమే ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా బలశూరులారా అని పలకగలరు. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు బలము కలిగిన శూరులు. ఒక సందర్భంలో దేవుడు ఒక దూతని, ఇజ్రాయేలీలను యుద్ధంలో కాపాడడానికి ఒక దూతను పంపిస్తే ఆ దూత ఒకే ఒక దెబ్బతో 185,000 మంది శత్రువుల యొక్క సైన్యాన్ని హతమార్చాడంట. ఒక్కసారి కత్తి దూస్తే 185,000 మంది చచ్చిపోవటం ఏంటండి? వన్ అటెంప్ట్లో 185,000 మందిని చంపాడంటే అతని బలాన్ని ఇక మీరు ఊహించుకోవచ్చు, మీరు అంచనా వేసుకోవచ్చు ఎంత బలవంతులు. ఒక్కసారి కత్తి దూస్తే మనుషులు, పైగా వాళ్ళు బలవంతులు, సైనికులు, యుద్ధంలో ఆరితేరిన సైనికులు 185,000 మంది చీమల్లా కనిపించారేమో ఆ దూతకి కదా. కాబట్టి యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. సన్నుతించుడి అంటే దేవుని స్తుతించండి, ఆరాధించండి, కనపరచండి అని అర్థం. అంత బలము, తెలివి, జ్ఞానం కలిగిన ఆ దూతలు కూడా దేవుని చేత సృష్టించబడ్డారు. దేవుని మూలంగా సృజించబడింది ఏదైనా సరే దేవుణ్ణి ఆరాధించవలసిందే, దేవుని దగ్గర తగ్గాల్సిందే. దూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనములో ఏమని వ్రాయబడిందంటే దూతల గురించి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూసారండి, ఈ దేవుని దూతలు ఎవరట? రక్షింపబడ్డ దేవుని ప్రజలకు పరిచర్య చేయడానికి, అంటే సహాయం చేయడానికి పంపించబడ్డ ఆత్మలట, సేవకులట. రక్షించబడ్డ వాళ్ళంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ ఇంకొక నిర్వచనం చెప్పుకోవాలి. చాలామంది అనుకుంటారు ఒకసారి బ్యాప్టిజం తీసేసుకుంటే ఇక వాళ్ళు తర్వాత ఇక ఎలా బ్రతికినా సరే పరలోకానికి వెళ్ళిపోతాం చనిపోయిన తర్వాత అనుకుంటారు. అలా కాదండి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఆజ్ఞలను మనం జరిగించాలి. దేవుడు ఏం చెప్పాడో తెలుసుకుంటేనే కదా మనం లోబడతామా లేదా అనేది. కాబట్టి రోజు బైబిల్ చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు ఏం ఆజ్ఞాపించాడో, ఆయన ఏం చేయమన్నాడో, ఏం చేయొద్దన్నాడో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కనుక దేవుని మనస్సును గ్రహించాలంటే, ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఏం వద్దన్నాడో తెలియాలంటే రోజు బైబిల్ చదవాలి. మరి మీరు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు రోజు వాక్యం ధ్యానించాలి, తర్వాత వాక్యాన్ని జరిగించాలి. జరిగించే వాళ్ళకు మాత్రమే రక్షణ దొరుకుతుంది. బ్యాప్టిజం తీసుకున్న రోజు ఉన్న భక్తి, ఆ విశ్వాసం, విధేయత, దేవుని కొరకైన ఆరాటము తర్వాత చల్లారిపోయాయి అనుకోండి, తర్వాత దేవుని స్థానాన్ని లోకాశలు, శరీరేచ్ఛలు, డబ్బు పిచ్చి ఇవి ఆక్రమించుకుంటే కనుక తర్వాత వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు. రక్షణ అనేది ఒకసారి పొందితే జీవితకాలం అలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈనాడు ఇలాగే ఎంతోమంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభు నిజమైన రక్షకుడని, శిలువలో రక్తం కార్చి చనిపోయి బతికాడని గ్రహించి విశ్వసించి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. ఆయన చేరుకోవాలి, చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిగుండం నుంచి నాకు రక్షణ కావాలని బ్యాప్టిజం తీసుకుంటున్నారు, చర్చికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు.
కానీ కాలక్రమంలో వాళ్ళ భక్తి పలచబడిపోతుంది. దేవుని పట్ల వాళ్ళ ఆసక్తి, దేవుని కొరకైన వాళ్ళ ఆశ మెల్లమెల్లగా పలచబడిపోతున్నాయి. కొంతకాలం తర్వాత మనం చూస్తే వాళ్ళు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, చర్చికి రారు. దేవునికి వాళ్ళకి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళ కోసం దేవుడు తన దూతలను పంపట్లేదు. ఇలాంటి వాళ్ళకి సహాయం అందదు. దేవుని దూతల సహాయం మనకి ఎప్పుడు లభిస్తుందో తెలుసా? మానవ బలము సరిపోనప్పుడు దైవ బలం కావాల్సి వస్తుంది. ఈ లోక సంబంధమైన డబ్బు కానీ, మనుషులు కానీ, ఇవేవి కూడా మనల్ని కాపాడడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి ఈ లోకములో, ఈ భూలోకములో ఉన్నవి సరిపోనప్పుడు, పనికి రానప్పుడు పరలోక సంబంధమైన బలము మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, అన్యాయంగా దానియేలు భక్తుడిని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు సాయంకాలం చీకటవుతుండగా. ఆ మరుసటి రోజు ఉదయాన రాజుగారు దానియేలు పడేసిన సింహాల గుహ దగ్గరకు వచ్చాడట. వచ్చి ఏడుపు స్వరంతో, చూడండి నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20-22 వచనాలు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఇంకా ముందుకు చదువుకునే లోపు ఒకసారి ఇక్కడ ఆగుదాం. అంతకు ముందు రోజు దానియేలుని సింహాల బోనులో పడేయడానికి అధికారం ఇచ్చింది ఈ రాజే కదండి. రాత్రి అంతా ఆయనకి నెమ్మది లేదు. ఎందుకంటే దానియేలు ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిమంతుడో, ఎంత మంచివాడో రాజుకు తెలుసు. దానియేలు తప్పు చేయుడు, అన్యాయం చేయడం తెలుసు. అయినా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి తప్పనిసరి పరిస్థితిలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాజులు, అధికారులైన వాళ్ళు కొన్నిసార్లు తప్పని తెలిసి కూడా తప్పుడు జీవోలు పాస్ చేయాల్సి వస్తుంది. అట్లా దానియేలుని రాజు కూడా కాపాడలేని నిస్సహాయ స్థితి. కాబట్టి దానియేలుని కాపాడదాం అనుకున్న రాజు ఆ రోజు కాపాడలేకపోయాడు. సింహాల బోన్లో పడేయమని ఆజ్ఞాపించాడు. కానీ మనసంతా బాధ, దుఃఖం. దానియేలు ఎంత భక్తిగా బ్రతికితే ఈ రాజు అంత ప్రభావితం అవుతాడు చెప్పండి. ఈ వాక్యం వింటున్న మీరు ఒకటి మనసులో పెట్టుకోండి, 100 ప్రసంగాల కంటే ప్రభావవంతమైనది ఏంటంటే మన బ్రతుకు. మనం ఎలా బ్రతుకుతున్నామో అది అనేక మంది పైన ప్రభావం చూపిస్తుంది. మనం రోజు పాటలు పాడి ప్రార్థన చేసేసి అందరికీ సువార్త ప్రకటించేసి మాదిరికరమైన బ్రతుకు మన దగ్గర లేదనుకోండి, అంటే పవిత్రత మనలో లేదు, నోరు తెరిస్తే పచ్చి బూతులు, తగ్గింపు లేదు, ఓర్పు లేదు, ఎవరిని క్షమించము, ఎవరిని ఓర్చుకోము. దేవుడు చెప్పిన దైవ లక్షణాలు మనలో కలిగి ఉండాలని ఆయన ఆజ్ఞాపించిన దైవ లక్షణాలు ఒకటి కూడా మనలో లేకపోతే మనం చెప్పే బోధకు విలువ ఉంటుందా? ఎవరన్నా వింటారా? వాళ్ళ భారతదేశంలో సువార్తకి విలువ లేదు, దేవుని సేవకులకి విలువ లేదు. అందరూ లైట్గా తీసుకుంటారు, చాలామంది ఎగతాళిగా చేస్తున్నారు. దేవుని సేవకులందరూ డబ్బు కోసమే సేవ చేస్తున్నారనే భావన ఎక్కువ మంది ప్రజల్లో పడిపోయింది. కారణం ఏంటండి? అందరూ బోధించేస్తున్నారు, అందరూ చెప్తున్నారు, కానీ ఎవరూ జరిగించట్లా. బోధ కంటే శక్తివంతమైంది సాక్ష్యం. మనం బ్రతికి చూపించాలి. కనుక దానియేలు అలా బ్రతికి చూపించాడు బబులోను వాసులందరికీ. రాజుగారు కూడా ఇంప్రెస్ అయిపోయారు దానియేలు భక్తి జీవితం చూసి. దానియేలు మాటల వల్ల కాదు, దానియేలు బ్రతుకు వాళ్ళని ఇంప్రెస్ అయిపోయాడు. దానియేలు నీతిమంతుడు, అతడు తప్పు చేయడు, దానియేలు దేవుడు నిజమైన దేవుడు అని ఈ రాజుగారు ఫిక్స్ అయిపోయారు. దేని బట్టి అంటే అతడు ఖచ్చితంగా దేవుని కోసం బ్రతుకుతున్న బ్రతుకు చూసి. అయినా కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో తనకి ఇష్టం లేకపోయినా సింహాల బోన్లో పడేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. కానీ రాత్రంతా పడుకోవాలని నెమ్మది లేదు, ఎక్కడో ఆశ. ఇంత నీతిమంతుడు కదా దానియేలు, చాలా గొప్ప భక్తుడు కదా. దానియేలును చూడగానే అమ్మో దానియేలు దేవుడు నిజమైన దేవుడేమో అనే భయము, నమ్మకం ఎవరికైనా పుట్టేది. దానియేలు దేవుడు నిజమైన దేవుడో కాదో అనుకునేవాడికి కూడా దానియేలు బ్రతుకు చూస్తే, ఆ భక్తి చూస్తే, ఆ విధేయత, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, తీక్షణమైన అతని ప్రేమ విధేయత చూస్తే దేవుని పట్ల అమ్మో ఇతని దేవుడు నిజమైన దేవుడు అని అందరూ కన్విన్స్ అయిపోయేవాళ్ళు. అలా బ్రతికాడు దానియేలు. అలా బ్రతికాడు కాబట్టే దేవుడు దానియేలుని కాపాడడానికి సింహాల బోనులోకి పరలోకము నుండి ఒక దూతను పంపించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లవారుజామున రాజుగారు దుఃఖ స్వరముతో అంటున్నాడు,
దానియేలు చావకూడదని రాజు కూడా కోరుకున్నాడు. కానీ రాజుగారి రాజరికం, అధికారం దానియేలుకు పనికిరాల, అతని కాపాడడానికి పనికిరాలేదండి. ఇలా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ భూలోకములోని డబ్బైనా అధికారమైన మనుషులైనా మనకి సహాయం చేయడానికి పనికిరారో, అవి సరిపోవో, మానవ బలం ఎప్పుడైతే సరిపోదో అప్పుడు దైవ బలం ఎంటర్ అవుతుంది. అప్పుడు దేవుడు తన దూతలను పంపిస్తాడు, ఆయన దిగి వస్తాడు. ఎవరి కోసం? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోసం దేవుడు తన దూతలు పంపిస్తాడు. వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేనప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, ఒంటరితనానికి గురైనప్పుడు, దిక్కుతోచని స్థితిలో పడిపోయినప్పుడు ఇక్కడ దానియేలు పడ్డట్టు తన భక్తులను దేవుడు విడిచిపెట్టాడు. ఆయన తన దూతలను పంపిస్తాడు. అవసరమైతే ఆయన దిగి వస్తాడు. దుఃఖ స్వరంతో రాజుగారు అంటున్నారు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వు రోజు సేవిస్తున్నావే, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. రాత్రి సింహాల బోన్లో పడేస్తే తెల్లారేసరికి సింహాలు ఖాళీగా ఉంటాయండి? పండగ చేసుకోవా? విందు భోజనం ఆరగించవా? రాత్రి సింహాల బోన్లో పడేసి పొద్దున్న వచ్చి దానియేలు అని పిలిస్తే ఇంకెలా పలుకుతాడు దానియేలు? చచ్చూరుకుంటాడు కదా. ఆ మాత్రం తెలివి లేదా రాజుగారికి? రాజుగారికి తెలివి ఉంది కాబట్టే ఎక్కడో నమ్మకం, ఎక్కడో ఆశ. దానియేలు ఆరాధించిన దేవుడు జీవం గల దేవుడు. మనం సింహాల బోన్లో పడేసాం కానీ, మనం విడిచిపెట్టాం కానీ దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా కాపాడే ఉంటాడని ఈ రాజులో, ఒక విగ్రహారాధికుడిలో, ఒక అన్యుడిలో అంత విశ్వాసం దానియేలు బ్రతుకు పుట్టించింది. బ్రతికితే దానియేలులా బ్రతకాలి. ఎందుకండి పనికిమాల బ్రతుకు, అడుక్కు తినే బ్రతుకు కదా. దేవుడని పాటలు పాడి, బైబిల్ చదివి, ప్రార్థన చేసి, చర్చికి వెళ్ళి, బ్రతుకులో మాత్రం విధేయత లేకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే ఇక అదేం బ్రతుకు? మన లైఫ్ను చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్స్పైర్ అవ్వకపోతే, మోటివేట్ అవ్వకపోతే, మన దేవుడు నిజమైన దేవుడిని గుర్తించకపోతే ఇకేం ప్రయోజనం చెప్పండి? రాజుగారికి విశ్వాసం ఉంది దానియేలు గురించి. చనిపోవాల్సిన వ్యక్తిని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తారా? రాత్రి సింహాలబోన్లు లేసి పొద్దున్నొచ్చి దానియేలు అని పిలుస్తారా? కానీ ఈ రాజుగారి పిలుస్తున్నారు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను. వెంటనే ఆ సింహాల గుహలో నుంచి దానియేలు స్వరము రీసౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దానియేలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్ళు మూయించి నాకు హాని కలగకుండా నా దేవుడు కాపాడాడు రాజా అంటున్నాడు దానియేలు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు దానియేలును కాపాడడానికి పరలోకవాసులైన దూతలను ఆ సింహాల గుహలోకి, ఈ భూలోకం మీద ఉన్న సింహాల గుహలోనికి దేవుడు ఎందుకు పంపించాడు? ఏం ప్రత్యేకత ఉంది దానియేలు దగ్గర? దానియేలు ఎలా స్పెషల్గా అనిపించాడు దేవుని కంటే? దానియేలు చెప్తున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించాడట. నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు దానియేలు. మనలో చాలామంది, ఎక్కువ శాతం మనుషుల దృష్టికి మంచి వాళ్ళలాగా కనిపించడానికే టైం అంతా కేటాయిస్తారు, డబ్బంతా కేటాయిస్తారు. అందరూ నన్ను చూసి చాలా గ్రేట్గా అనుకోవాలి అని చెప్పి మనుషులను ఇంప్రెస్ చేయడానికే డ్రెస్ చేసుకుంటారు. చాలామంది వాళ్ళు కొంటున్న ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు వాళ్ళకు అవసరమని ఖర్చు పెట్టరు, వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. వాళ్ళ బంధువులు చూసి వీళ్ళని గ్రేట్గా అనుకోవాలి, వాళ్ళ బంధువులు చూసి ఇంప్రెస్ అయిపోవాలి, వీళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వీళ్ళ దగ్గర తగ్గి ఉండాలి. అబ్బా వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళో, ఎంత బలమైన వాళ్ళు అని వీళ్ళ గురించి ఊహించుకోవాలని చెప్పి బంధువుల కోసం, పక్కింటి వాళ్ళ కోసం, కొలీగ్స్ కోసం, ఫ్రెండ్స్ కోసం ఏది కొన్నా, ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మాట మాట్లాడినా, బట్టలు వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, ప్రతీది మంది కోసమే. వీళ్ళ కోసం వీళ్ళు బతకరు. దేవుని కోసం కాదు, వీళ్ళ కోసము కాదు, ఊర్లో వాళ్ళ కోసం. ఇలాంటి వాళ్ళకి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అర్థమవుతుందండి? దేవుని కోసం బ్రతకండి, దేవుని ఇంప్రెస్ చేయడానికి బతకండి, దేవుని సంతోషపెట్టడానికి బతకండి. దేవుడు ఏం చెప్పాడో అది చేయండి. ఆయన మెచ్చుకుంటే, ఆయన ఆనందిస్తే మనల్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేది ఆయన కదా, మనుషుడు కాదు కదా.
మన గురించి ఎవడైనా ఎంత గొప్పగా అనుకున్నా మనకు ఒరిగేది లేదు, ఎవడైనా తక్కువ అనుకుంటే మనకి పోయేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి, దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి, ఆయన చిత్తాన్ని జరిగించండి. దేవుని దృష్టిలో నిర్దోషిగా నేను కనిపించాను కనుక ఆయన తన దూతను పంపించి నాకు సహాయం చేశాడు, సింహాలలో ముయించాడట. ఒకవేళ దానియేలు కనుక మనుషులందరినీ ఇంప్రెస్ చేసుకుంటూ అందరిని సంతోషపెడుతూ బతుకు ఉండుంటే సింహాల బొండలో పడేసినప్పుడు ఏ ఒక్కడు కూడా దానియేలుకు పనికిరాల, ఎవరు దానియేలు కాపాడలేకపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే దేవుడు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి, బలపరచడానికి తన దూతలను పంపిస్తున్నాడు, అందరి కోసం కాదు. ఎవరు ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంటే దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి బతికేవాళ్ళు. వాళ్ళ టార్గెట్ దేవుడు, వాళ్ళ లక్ష్యం దేవుడు. దేవుని చేరుకోవాలి, చనిపోయాక బతుకుండగా దేవుని సంతోషపెట్టాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, నన్ను బట్టి దేవుడు ఆనందించాలి, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచించాలి తప్ప వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఎవరో తీసిపడేస్తారేమో, ఇంకెవరో లోకు చేస్తారేమో, అలా అవ్వకూడదు. అందరూ నా గురించి గొప్పగా అనుకోవాలి. ఏం వస్తుంది నీకు? ఇప్పటిదాకా అందరూ నీ గురించి గొప్పగా అనుకున్నందుకు నువ్వు ఏం సాధించావు? ఏం మిగిలింది నీకు? దానియేలులా బ్రతుకుదాం, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. అప్పుడు దేవుని దృష్టికి నిర్దోషుకుంటే దేవుడు ఎలాగైతే దూతలు పంపించాడో మనందరి కోసం దేవుడు తన దూతలు పంపిస్తాడు. అలాగే ఒక రోజు అపోస్తలుడైన పేతురుని అన్యాయంగా బంధించి చెరసాలలో పడేశారట అధికారులు, సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి. ఇక్కడ కూడా పేతురు నిస్సహాయుడు, మానవ బలం పనికి రాకుండా పోయింది, డబ్బు, మనుషులు, ఈ లోక సంబంధమైనది ఏది పేతురుని కాపాడలేని ఆ స్థితిలో విశ్వాసులు అందరూ ఒక ఇంట్లో చేరి తలుపేసుకొని రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా సంఘ కాపరైన పేతురుని కాపాడు నాయన, అన్యాయంగా పట్టుకెళ్ళి జైల్లో పడేశారు ప్రభువా, ఎదిరించే దమ్ము మాకు లేదు నాయన, శక్తి లేదు మాకు, పేతురుని కాపాడాలని అందరికీ ఉంది కానీ వీళ్ళ దగ్గర అధికారం లేదు, శక్తి లేదు. ఎవరు పేతురుని కాపాడలేని దయనీయమైన స్థితి. ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా, మన చేయి దాటిపోయినప్పుడు, మన బలము చాలనప్పుడు, మన శక్తి చాలనప్పుడు, ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనల్ని కాపాడడానికి పనికిరానప్పుడు పరలోక సంబంధమైన సహాయం మనకు అందుతుంది. అది కూడా ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి. భక్తి లేనోడికి దిక్కు లేదు. భక్తి లేనోడు దేవుని సహాయాన్ని, ఆదరణను ఎప్పటికీ అనుభవించలేడు. పేతురు భక్తుడు కనుక దేవుడు తన దూతను పంపించాడు. చెరసాలలో బంధించబడ్డ పేతురుని కాపాడడానికి దేవుడు తన దూతను పంపించాడు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మీ కొరకు చదివి వినిపిస్తా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5 నుండి 11. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారా, మొదటి తరం క్రైస్తవులు ఎంతటి ప్రార్థనా పరులు అంటే పేతురు రక్షణ నిమిత్తం సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారట. ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ప్రార్థించే మనస్సు ఉందా? ప్రార్థించాలన్న ఆసక్తి ఉందా? 2-3 వీడియోల క్రితం అనుకుంటా నేను చెప్పా, సహాయపడలేకపోతే కనీసం దేవుని సేవలో సహకరిస్తున్న వాళ్ళని ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి అని చెప్పా. ప్రార్థన చేస్తున్నారా? అసలు మొదట మీరు సపోర్ట్ చేస్తున్నారా దేవుని సేవని? కొంతమంది అంటుంటారు, అన్న మీరు గొప్ప సేవకులు అన్న, ఈ తరానికి చెందిన ఒక ప్రవక్త అన్న, దేవుడు పంపిన గొప్ప దైవజనుడు అన్న, తెగ పొగుడుతుంటారు, తెగ మాట్లాడుతుంటారు, మాటలకే మిగిలిపోతారు, పొగడతలతో మిగిలిపోతారు. ఇంత పొగుడుతున్నారు కదా వీళ్ళు, ఇంత మంచి సేవకుడు, అంత మంచి సేవకుడు అని. మరి ఇంత మంచి సేవకుడికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, సహాయపడుతున్నారా, అండగా ఉంటున్నారా దేవుని సేవలో అని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ వల్ల రవ్వంత ప్రయోజనం ఉండదు. ఈ పరిచర్యకి ఏ సహాయం చేయరు వాళ్ళు, ఏ రూపంలో సహాయం చేయరు. కొందరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు, కొంతమంది డబ్బు ఇవ్వలేనప్పుడు వాళ్ళు మరో రూపంలో దేవుని సేవలో నాకు అండగా ఉంటారు. నిజంగా ఈయన దైవజనుడు గొప్ప సేవకుడు అని మీరు భావిస్తే ఏదో ఒక విధంగా మీ శక్తి కొలది, మీ శక్తికి మించి, అందరూ డబ్బు ఇవ్వలేకపోవచ్చు కానీ డబ్బే సరిపోదు కదా. డబ్బు ఒకటి ఉంటే సరిపోద్దా చెప్పండి? మనుషులు కూడా కావాలిగా. ఒక రకంగానో మరో రకంగానో ఏదో రకంగా మీ ప్రేమను దేవుని పట్ల మీరు చూపించాలి కదా. ఏదో రకంగా మీరు దేవుని సేవలో దైవజనుడికి ఉపయోగపడాలి కదా, ప్రయోజనకరంగా అండగా ఉండాలి కదా, మోషేకి సపోర్ట్ చేసిన అహరోను హూరులా ఉండాలి కదా. అలా కాకుండా
ఉత్తి మాటలకేనా, ఉత్తి డైలాగ్స్కేనా మీరేం చేయగలరు అంటే, మేము గాలి కబుర్లు బాగా చెప్పగలము, బాగా మాట్లాడగలము, డబ్బా వాగుడు వాగగలం, అది కాక ఇంకేమైనా చేయగలరంటే ఇంకేం చేయలేం, ఇది ఒకటే చేయగలం. ఎంత తప్పండి ఇది. చూడండి, పేతురుని చెరసాల్లో పెడితే సంఘమంతా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, మా సంఘ కాపరిని కాపాడు ప్రభా అని. ఎంతో ప్రయాసతో కష్టపడి ఇన్ని సందేశాలు వరుసగా రికార్డ్ చేసి మీకు అందిస్తున్నా. అన్నీ అనుకూలంగా ఉన్నందుకు కాదు, పని పాట లేక కాదు, వందల పనుల మధ్యలో కూడా ఒకప్పటికంటే ఇప్పుడు నా పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా, కొంత టైం సేవ్ అవుతుంది కదా అని సేవ్ అయిపోయిన టైంని వాక్యం రికార్డ్ చేసి మీకు అందిస్తున్నా. ఎంజాయ్ చేయకుండా లైఫ్ని వాక్యం రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు అందించాలి కదా. నేనేం చేయగలను, దేవుని కొరకు అది చేస్తున్నా, దేవునికి ఉపయోగపడుతున్నా, ఈ వాక్యం చూస్తూ వింటున్న మీ అందరికీ ఉపయోగపడుతున్నా. నేను మీ హృదయాలు ప్రభు వైపు తిప్పుతున్నాయి నా మాటలు, కాబట్టి మీరు చూస్తున్నారు. మరి మీ వల్ల ఏం ప్రయోజనం దేవునికి? మీ వల్ల మిమ్మల్ని బలపరుస్తున్న దైవజనుడికి ఏం ప్రయోజనం? మీరు ఏ రకంగా ఉపయోగపడుతున్నారో ఆలోచించండి ఒకసారి. ఇప్పటిదాకా పనికి రాకపోతే పనికిరండి. అందరూ వాడబడాలి దేవుని కోసం, అందరూ ఉపయోగపడాలి దేవునికి, అందరూ దైవజనుడిని బలపరచాలి. ఖాళీగా ఎవరు ఉండడానికి వీల్లేదు. అప్పుడే పరలోకమందున్న దేవుని దృష్టికి మీరు నిర్దోషులు అవుతారు. లేకపోతే మీరు దోషులు అవుతారు. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెందుకు సహాయపడలా దేవజనుడికి? నా పనిలో నువ్వెందుకు భాగస్వామి కాలేదు? నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎందుకు బయట వాళ్ళలాగా బయట దానిలా దూరంగా ఎందుకున్నావు? మాటలకే ఎందుకు పరిమితం అయిపోయావు? నీ మాటలే నీకు వ్యతిరేకంగా తీర్పు రోజు నిలబడతాయి. నువ్వు అన్నావు కదా, మీరు నిజమైన దైవజనులు, మీలాంటి పాస్టర్లు ఎక్కువ మంది లేరు ఈ భూమి మీద, మా అదృష్టం, మీరు మాకు తండ్రిలాగా అని ఈ దైవజనుడిని పొగుడుతూ మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయే, అవి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి, మీకు వ్యతిరేకంగా మాటలు నిలబడతాయి. మీ మాటలు నిజమైతే, మీరు మనస్ఫూర్తిగా మాటలు పలుకుంటే అలాంటి దైవజనుడికి సేవలో సహాయపడండి, బలపరచండి. అప్పుడు ఇంకా ప్రభావవంతంగా దేవుని సేవ జరుగుద్ది. పేతురుని జైల్లో పెడితే సంఘమంతా ఆసక్తితో, చూడండి, ఏదో చేయాలని చేయటం కాదు, ఒక దైవజనుడికి ఎంత అండగా నిలబడ్డారు వీళ్ళు. అత్యాసక్తితో దేవునికి సంఘమంతా ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. చెరో వైపున ఒక సైనికుడిని పడుకోబెట్టారంటే ఇతను తప్పించుకోకుండా ఉండాలని. 7వ వచనం చూడండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఇంత చెప్పుకున్నాం కదా, దేవుని దూతలు అంటే పరలోక వాసులు, తేజోవాసులు. అంటే వాళ్ళు గనక మన గదిలోకి ఎంటర్ అయితే మనం చూడలేనంత వెలుగు ఆ గదిలో నిండిపోతుంది. మనం భయపడతాం, గజ వణికిపోతాం. ఎంత భయం వేస్తుందంటే ఒక దూతను చూడగానే అప్రయత్నంగానే సాష్టాంగ నమస్కారం చేస్తాం భయపడిపోయి. ఒకవేళ దేవుడు వచ్చాడేమో అనుకుంటాం దూతను చూడగానే. అంత వెలుగు, అంత బలము, అంత మహిమ దూతలకు ఉంటుంది. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంకెళ్ళు చేతుల నుండి ఊడి పడాలంటే సైనికులు తాళపు చెవితో సంకెళ్ళను ఊడదీయాలి. కానీ ఇక్కడ వచ్చింది ఎవరు? దేవుని దూత. అద్భుతమైన శక్తులు ఉంటాయి దేవుని దూతలకి. మనుషుల దగ్గర లేని అసాధారణమైన సూపర్ న్యాచురల్ హెవెన్లీ పవర్స్ దేవుని దూతలకు ఉంటాయి. వాళ్ళు ఏ గదిలోకైనా వెళ్ళగలరు, తాళాలు వేసిన ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగలరు, తాళాలు గోడలు వాళ్ళని ఆపలేవు. ఇన్ని అద్భుత శక్తులు, బలము, తెలివి, ప్రకాశం కలిగిన దూతలను దేవుడు తన భక్తులకు సహాయం చేయడానికి పంపిస్తున్నాడు. సింపుల్గా ఈ ఒక కారణాన్ని బట్టి, అతడు నా భక్తుడు, నా యందు భయభక్తులు కలిగిన భక్తురాలు ఆమె, కాబట్టి ఆమెకు సహాయం చేయపో అని మనకంటే కొన్ని లక్షల రెట్లు బలము, తెలివి, ప్రకాశం కలిగిన దూతను దేవుడు పంపిస్తున్నాడు. ఎంత ప్రేమ అండి దేవునికి, ఎంత విలువిస్తున్నాడండి ఆయన మనకి కదా. దూత పేతురుని తట్టగానే, అంటే ఇలా ముట్టుకోగానే ఆ సంఖ్యలు ఊడి పడిపోయాయట. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి
దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. చూసారా, పేతురు అనుకుంటున్నాడు నాకు ఏదో దర్శనం వస్తుంది, ఇదంతా నిజం కాదు, దూత రావటం ఇతన్ని తీసుకెళ్ళటం ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు. నిజమైతే బాగుండు కదా అనుకుంటున్నాడు. నిజంగానే జరిగిపోతుంది. కానీ ఆఖరణ 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. పేతురికి అర్థమైంది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. ఇది కల కాదు, దర్శనం కాదు, దేవుడు నిజంగానే తన దూతను పంపించి నన్ను కాపాడాడు హేరోదు చేతిలో నుండి, యూదుల చేతిలో నుండి, వాళ్ళు నాకు చేయనుద్దేశించిన కీడు నుండి నన్ను కాపాడాడు దేవుడు అని గ్రహించాడంట. అక్కడ పాత నిబంధనలో దానియేలును దేవుడు కాపాడాడు. తన దూతను పంపించి సింహాల బోన్లో దానియేలును పడేసినప్పుడు దానియేలు పడటమే అన్ని వైపుల నుంచి సింహాల మీద పడి పీక్కు తినకుండా సింహపు నోళ్ళు దేవుడు మూసేశాడు. సింహాలన్నీ బతికే ఉన్నాయి, కానీ వాటి నోళ్ళు దేవుడి దూత బంధించేసరికి అవి దానియేలు చూస్తున్నాయి, తినాలనుకుంటున్నాయి కానీ తినలేకపోతున్నాయి. పాత నిబంధనలో దానియేలు అనే భక్తుడిని దేవుడు కాపాడాడు దూతను పంపి. కొత్త నిబంధనలో పేతురు అనే భక్తుడిని దేవుడు కాపాడాడు తన దూతను పంపించి. ఆ దేవుడే ఈరోజు మనం ఆరాధిస్తున్న నిజమైన దేవుడు, సజీవుడనే దేవుడు. దానియేలులాగా పేతురులాగా మనం కూడా భక్తిగా బతికితే మన కొరకు దేవుడు తన దూతలను పంపడండి. ఈ వాక్యం ప్రారంభంలో చెప్పాను కదా, దేవుడు తన దూతను పంపి సహాయం అందించటం, సహాయం ఆ దూత వల్ల పొందుకోవటం, కాపాడబడటం, రక్షించబడటం, ఆశ్చర్యకరమైన ప్రభు సహాయం దేవుని దూతల ద్వారా పొందుకోవటం నేను అనేక మార్లు అనుభవించా దేవుని సేవలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అర్థం కావాలన్నా ఎంతో కొంత ఆత్మీయ అనుభవం ఉండాలి. కాబట్టి అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని వలన లభించే రక్షణ, దేవుని మూలంగా మాత్రమే లభించే సహాయము, ఆదరణ, బలము అందరూ పొందుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒక దానియేలులాగా, ఒక పేతురులాగా, ఒక ఏలియా ప్రవక్తలాగా, ఒక స్టీవెన్ శాస్త్రిలాగా అందరూ దేవుడు పంపించే సహాయము, దేవుని మూలంగా అనుభవించే ఆదరణ ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏలియా ప్రవక్త జీవితంలో జరిగిన ఒక అద్భుతం గురించి చెప్పాక నా లైఫ్లో నేను ఎలా అనుభవించాను అనేది మీతో పంచుకుంటా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోవచ్చు. ఏలియా ప్రవక్తని చంపాలని యెజెబెలు అనుకుంది. యెజెబెలు పెంచి పోషించిన దొంగ ప్రవక్తలను ఏలియా ప్రవక్త చంపేశాడు, 400 మందికి పైగా. దాంతో యెజెబెలు అనే ఒక పాపాత్మురాలు, ఒక భక్తిహీనురాలు పగబట్టింది ఏలియా ప్రవక్త మీద. ఏలియాను చంపాలనుకుంది. ఈ సందర్భంగా అందరికీ స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే, ఆనాడు ఎలాగైతే యెజెబెలు అనే ఒక భక్తిహీనురాలు, ఒక దుష్ట సంబంధి, ఒక గర్విష్టి, విగ్రహారాధికురాలు, సకల అవలక్షణాలతో నిండిన ఒక పాపాత్మురాలు ఏలియాను ద్వేషించి చంపాలనుకుందో, అతనికి కీడు ద్రోహం చేయాలనుకుందో, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే దుష్ట సంబంధులు, భక్తిహీనులు, గర్విష్ఠులు, సైతాను సంబంధులు, ఈ లోక సంబంధులు మాత్రమే వారిలోని గర్వాన్ని బట్టి, వారిలోని పాపాన్ని బట్టి నీతిమంతులైన దైవజనులను ద్వేషిస్తూ ఉంటారు. యథార్థంగా దేవుని సేవ చేస్తున్న నన్ను ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి స్త్రీలు, ఇట్లాంటి మనస్తత్వం కలిగిన భక్తిహీనులైన పురుషులు ఎందరో నన్ను ద్వేషిస్తుంటారు. ద్వేషించే వాళ్ళు నాకు తెలుసు. దేవుని సేవకు వచ్చిన నాటి నుండి ఈరోజు దాకా నేను వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళు వాక్యం విని మారు మనసు పొందకపోగా నేను బోధిస్తున్న వాక్యం వలన వారిలోని పాపము ఖండించబడ్డప్పుడు, వారి గర్వం ఎదిరించబడ్డప్పుడు, మీరు చేస్తుంది తప్పు అని నా బోధలు వాళ్ళని ఖండించినప్పుడు వాళ్ళు మారకపోగా నన్ను ద్వేషించి పగబట్టి చంపలేరు కదా, పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు. కాబట్టి ఎప్పుడెప్పుడు స్టీవెన్ మీద నాశనం అయిపోతాడా, ఎప్పుడెప్పుడు స్టీవెన్ శాస్త్రి అనేవాడి పరిచర్య ఆగిపోతుందా, సేవ ఆగిపోతుందా అని కోరుకొని ఎదురు చూస్తూ ఉంటారు. నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు. విశ్వాసులు ఎవరు చర్చకు రాకూడదు, ఎవరు వాక్యం వినకూడదు, యూట్యూబ్లో వాక్యం వినకూడదు, ఎవరు మారకూడదు, ఈ పరిచర్య ఆగిపోవాలి, స్టీవెన్ బ్రదర్ నాశనం అయిపోవాలని యెజెబెలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఒక యెజెబెలు ఏలియాను చంపాలనుకుంది. ఒక వ్యభిచార స్త్రీ, హేరోదియా అనే వ్యభిచార స్త్రీ
తన అక్రమ సంబంధాన్ని ఖండించాడని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను తలను నరికి పల్లెములో పెట్టి నాకు తెచ్చిమ్మని రాజుగారిని అడిగింది. ఆఖరికి సాధించింది. ఇలాంటి వాళ్ళే ఒక యెజెబెలు, ఒక హేరోదే అనే వ్యభిచార స్త్రీ, ఇట్లాంటి వాళ్ళే నన్ను ద్వేషిస్తారు, నన్ను దూషిస్తారు, వెనకాల పగ పెంచుకుంటారు. కారణం లేని పగ. నేను అన్నాడు వాళ్ళు డబ్బు దోచుకోలేదు, మాట వల్ల కూడా వాళ్ళకి హాని చేయాల. నేను వాళ్ళ దృష్టిలో నేను చేసిన ఒకే ఒక్క నేరము, ఘోరము, పాపం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించి వాళ్ళ బ్రతుకును, వాళ్ళ పాపాన్ని ఖండించటం. అంతే. మేము చేసిన తప్పు అంటారా? మారాలి. మామూలుగా అయితే వాక్యం తప్పని మీ పాపం గురించి ఖండించినప్పుడు ఎవరైనా మారాలి. కానీ దుష్ట సంబంధులు మారరు. మారకపోగా నీతిమంతులైన దేవుని సేవకులను ద్వేషిస్తారు. వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటారు. మరి మీరు ఎలా ఆశపడతారు చెప్పండి? దుష్ట సంబంధులు అందరూ దేవుని సేవకులు నాశనం కావాలని కోరుకుంటే నీతిమంతులు ఏం కొని కోరుకోవాలి? ప్రభువా నీ సేవకుడిని దీవించు, నీ సేవకుడిని ఆశీర్వదించు, బలపరచు, ఇంకా మంచి వాక్యం చెప్పించు, ఇంకా సహాయం పంపించు, ఇంకా గొప్ప పరిచయం జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి కదా. మీరు ప్రార్థన చేస్తున్నారా? బలపరచాలిగా దైవజనుడిని, మీరు బలపరుస్తున్నారా? ఆలోచించండి. యెజెబెలు ఏలియాని చంపాలని ప్రతిజ్ఞ పూనిందంట. ఈ విషయం ఏలియాకు తెలిసి ఒక రోజు అంత దూరం ప్రయాణం చేసి బదరీ వృక్షం కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇక నాకు ఓపిక అయిపోయింది, శక్తి అయిపోయింది. నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు. యెజెబెలుతో పోరాడి గెలిచే ఓపిక నాకు లేదు, నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక బ్రతకాలన్న కోరిక అతనిలో పోయింది. ఇంకా నీతిగా బ్రతికితే అందరి చేత ద్వేషించబడాలా, దూషించబడాలా? వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధిస్తే ఇంతమంది శత్రువులా, ఇంతమంది పగబడతారా, ఇంతమంది నన్ను ద్వేషిస్తారా అని చాలా సందర్భంలో నేను కూడా బాధపడ్డా. ఏలియా అంటున్నాడు నన్ను చంపే ప్రభువా అంటున్నాడు. ఇక బ్రతకాలనే కోరిక పోయింది ఒక యెజెబెలు వలన, యెజెబెలు అనే స్త్రీ కారణంగా. అప్పుడు ఏలియాను బలపరచడానికి దేవుడు పరలోకము నుండి ఒక దేవుని దూతను పంపించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మొదటి నుండి ఏం చెప్తున్నాను నేను? ఎప్పుడైతే మానవ బలము కాపాడడానికి, బలపరచడానికి, సహాయం చేయడానికి, రక్షించడానికి సరిపోదో, ఈ లోక సంబంధమైన, ఈ భూలోక సంబంధమైన తెలివి కానీ, బలం కానీ, మనుషులు కానీ, డబ్బు కానీ ఏది కూడా కాపాడడానికి, ఆదుకోవడానికి, బలపరచడానికి పనికిరాదో అప్పుడు దైవికమైన బలము, సహాయం ఎంటర్ అవుతుంది. ఏలియాని కాపాడడానికి ఎవరు లేరు, అక్కడ దానియేలు కాపాడడానికి ఎవరు లేరు కాబట్టి దేవుడు దూతను పంపాడు. పేతురుని కాపాడడానికి ఎవరు పనికి రావట్లేదు కనుక, ఎవరు లేరు కనుక దేవుడు దూతను పంపించాడు. ఏలియాని బలపరచడానికి ఇప్పుడు మానవ బలం సరిపోదు, దేవుడు తన దూతను పంపించాడు. ఏడ్చి ఏడ్చి ప్రార్థించి దేవునికి నన్ను చంపే ప్రభువా, నన్ను చంపే ప్రభువా, నువ్వు చెప్పమన్నట్టు నేను చెప్పా, నువ్వు చేయమన్నదే నేను చేశా. 3.5 సంవత్సరాల పాటు వర్షాలు ఉండవని చెప్పమన్నావు, చెప్పాను. ఆకాశాలు నువ్వు మూసేస్తే నేనేం చేయను, నువ్వు చెప్పమన్నది నేను చెప్తే వాళ్ళు నా మీద పగ పెంచుకుంటున్నారు ప్రభువా. నీ కొరకు రోషపడి 400 మంది అబద్ధ ప్రవక్తలను నరికి చంపాను ప్రభువా. దానికి ప్రతిఫలంగా యెజెబెలు అనే పాపాత్మురాలు ఆమె ద్వేషం నింపుకుంది నా మీద, నన్ను చంపాలనుకుంటుంది. యెజెబెలు మాత్రమే కాదు, ఆమె వారసులు, ఆమె పరివారం అందరూ ఏలియా కొరకు గాలిస్తున్నారు, వెతుకుతున్నారు. ఏలియా భయపడి పారిపోయాడు. ఒకరోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని, చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ప్రార్థించి అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఒక దూతను పంపించాడంట. చూడండి, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా, మనస్సు పెట్టి వినండి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయుమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా అలసిపోయి పడుకుంటే దేవుని దూత వచ్చి అతని ముట్టి లేపి భోజనం చేయమన్నాడట. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డయు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూత వచ్చి ఏలియా నిద్రిస్తుంటే లేపాడండి. ఏలియా లేచి చూడగానే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పం ఉందంట, నీళ్ళ బుడ్డి ఉందంట. ఎవరు తెచ్చారు ఆ అప్పాన్ని, ఆ నీళ్ళ బుడ్డిని? మనుషులు ఎవరు లేరు, దేవుని దూత తీసుకుని వచ్చాడు. ఏలియాకి ఆహారం అందించాడు దేవుని దూత, ఏలియాకి తాగడానికి నీళ్ళు అందించాడు. ఈ సందర్భంగా మీ జ్ఞాపకం చేస్తున్నా, ఏలియాకి ఒకప్పుడు దేవుడు కాకుల చేత
ఆహారాన్ని పంపించాడు. సారెపతులోను భేద విధవరాలు ద్వారా ఏలియాను దేవుడు పోషించాడు. ఇప్పుడు ఏకంగా తన దూతనే పంపించాడు దేవుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని దేవుడు వాడుకున్నాడు ఏలియాని బలపరచడానికి, సహాయం చేయడానికి. దేవుని దూత ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. దూతలు రొట్టె నీళ్ళు కూడా తీసుకొస్తాయా అంటే దేవుడు చెబితే దూతలు ఏవైనా చేస్తాయి. మరి దేవునికి ఏం పని? వేరే పని పాట లేదా? రొట్టె సప్లై చేస్తున్నాడు దేవుడు. రొట్టె నీళ్ళు పంపటం ఆయన బాధ్యత. అంటే తన సేవకుడికి ఏం కావాలో అది పంపుతాడు దేవుడు. మహోన్నతుడైన దేవుడు తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు తన భక్తుల కోసం అంటే రొట్టె, నీళ్ళు, మాంసము, ఇలాంటి బేసిక్ థింగ్స్ ఉంటాయి సరే, మనిషి బ్రతకడానికి కావలసిన అత్యంత సింపుల్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా దేవుడు చాలా సూక్ష్మంగా పరిగణిస్తున్నాడు. చాలా కేర్ తీసుకుంటాడు ఏలియా గురించి. ఒక క్షణం ఆలోచించండి, దేవుడు ఎంత పట్టించుకుంటే తన సేవకులకి ఏమైనా కొదువ ఉంటుందా? ఏమైనా లోటు ఉంటుందా? చెప్పండి. కనుక భక్తి జీవితం ఎన్నడూ వృధా కాదు, ఎన్నడూ నిరర్ధకం కాదు. మానసికంగాను శారీరకంగా అంటే మెంటల్గా ఇంకా ఫిజికల్గా అలసిపోయిన ఏలియాను దేవుడు బలపరుస్తున్నాడు తన దూతను పంపి. దూత లేపగానే తల దగ్గర నిప్పుల మీద కాల్చిన భోజనం కనిపించిందంట. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడట. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత, జాగ్రత్తగా వినండి, రెండవసారి దూత లేపి మళ్ళీ భోజనం పెట్టాడంట. భోజనం చేశాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి వచ్చి లేపినట్టుగా దేవుడు పరలోకవాసిని పంపించి ఏలియాను లేపి అతనికి భోజనం పెట్టిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఆ దూత వచ్చి రెండవసారి కూడా లేపి భోజనం పెడితే భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, మరి అది ఏం భోజనమో, ఒక్కసారి కడుపు నిండితే 40 రోజుల పాటు ఏకదాటిగా ప్రయాణం చేశాడంట. అలసట లేదు. 40 రాత్రింబగళ్ళు ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి హోరేబు పర్వతానికి వచ్చాడంట. ఒక్కసారి తింటే 40 డేస్ మనం ప్రయాణం చేయగలమా? అంత బలం వస్తుందా మనకి? అని దేవుడు తన దూతల చేత సహాయం అందిస్తే, దేవుడు పంపించిన భోజనం భుజిస్తే మాత్రం అంత బలం వస్తుంది. చాలాసార్లు అంటుంటాను కదా, భక్తిహీనులకు ఎడతెరిపి లేని, విరామము లేని జబ్బులు, రోగాలు, నీరసం అంటుంటాను చూడండి. 3 పూట్ల బలమైన ఆహారం తింటే బలం రాదు. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. మనిషి రొట్టె మాత్రము చేత కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని దేవుడు సెలవిచ్చాడు. చాలామంది దేవుని నోట నుండి వచ్చే మాటల వలన బ్రతకట్లా, ఉట్టి ఈ భోజనం వల్ల బతుకుతున్నారు. అందుకే బాదాం తిన్నా, పిస్తా తిన్నా, ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా, ముడి బియ్యం తిన్నా, మిల్లెట్స్ తిన్నా, డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వేసుకున్నా, యోగా చేసినా, ఏవి చేసినా సరే ఆ తిన్నదంతా ఎటుపోద్దో తెలీదు. తిన్నవాళ్ళు తిన్నట్టే ఉంటారు. ఎప్పుడు చూసిన జబ్బును పడ్డట్టు నీరసంగా ఉసూరుమంటూ ఉంటారు. ఓపిక ఉండదు, సత్తువ ఉండదు, నీరసం, అలసట, ఇవి శరీరానికి సంబంధించింది. మనసుకు సంబంధించి ధైర్యం ఉండదు. ఎప్పుడు చూసినా కురిగిపోయి ఉంటారు. ఎప్పుడు చూసినా మానసికంగా కురిగిపోయి బలహీనంగా ఉండి దిగులు, బాధ, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటో నా బ్రతుకేంటో, వాళ్ళకి ఫ్యూచర్ గురించి భరోసా ఉండదు. ఎప్పుడు చూసిన భయం భయం. ఏంటంటే దేవుడు లేడు వాళ్ళతో. దేవుడు మన లైఫ్లో లేనప్పుడు, దేవుని ఆశీర్వాదం మన ఒంటి మీద, మన ఇంటి మీద, మన చేతి పనుల మీద లేనప్పుడు మనం ఫిజికల్గా వీక్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఎంత తిన్నా, ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినా మీరు ఫిజికల్గా అంతకంతకు నీరసించిపోతారు. మీ ఒళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఉట్టి భోజనం సరిపోదు, ఉట్టి ఎక్సర్సైజులు సరిపోవు. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలి. ఆ ఆశీర్వాదం మన మీద ఉండాలంటే మనం దేవునికి భయపడి, దేవునికి లోబడి బ్రతకాలి. చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను భక్తిగానే ఉన్నానుగా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను కదా, మరి ఎందుకు నాకు సత్తువ లేదు, ఎందుకు నాకు దేవుని ఆశీర్వాదం లేదని. మనం అనుకుంటే సరిపోద్దా భక్తికున్నామని?
మనమే పరీక్ష రాసేసి మనమే మార్కులు వేసేసుకుంటే అలాగా? గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అందుకే ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక కాపరి కావాలి, ఒక సంఘ కాపరి కావాలి. దేవుడు అభిషేకించి పంపిన ఒక సేవకుడు కావాలి. అతను చెప్పాలి మీ బ్రతుకు ఎలా ఉందో. మీరు యథార్థవంతులైతే వెళ్ళి మీ సంఘ కాపరిని అడగాలి, మేము బాగానే ఉన్నామా, ఏమైనా తప్పు చేస్తున్నామా అని అడిగే దమ్ము మీకుంటే, అంత తెలివి మీకుంటే వెళ్ళి మీ సంఘ కాపరిని అడగండి. బ్రదర్ గారు, ఎక్కడ మీరు బ్యాప్టిజం తీసుకున్నారో, ఎవరి దగ్గర మీ జీవితం ఆత్మీయంగా మలుపు తిరిగిందో, ఎవరి వల్ల అయితే మీలో భక్తి అనే ఒక విత్తనం వేయబడిందో ఆ దైవజనుడిని అడగండి. ఆత్మపూర్ణుడైన ఆ దైవజనుడు మీకు చెప్పింది చేయండి. వెళ్ళి పిల్లలు వాళ్ళే పరీక్ష రాసేసి వాళ్ళే మార్కులు వేసుకున్నట్టు చాలామంది నేను బాగానే ఉన్నా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ ఫలితాలు మరొకలా ఉంటాయి. నిన్నటి ఆదివారం కాక అంతకుముందు ఆదివారం రోజు చెప్పిన వాక్యం వినని వాళ్ళు వినండి, ఫలితాలు చూసి గ్రహించండి అని పెట్టా. మీరు బాగుపడుతున్నారా లేదా, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉందా లేదా అనేది మీ బ్రతుకులో జరుగుతున్న పరిణామాలు చూసి గుర్తుపట్టండి. అంతే తప్ప గుడ్డిగా నేను బాగానే ఉన్నా అనుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీరు బాగోలేదని, మీ బ్రతుకు దేవుని ఆశీర్వాదంతో నింపబడలేదని, మీరు శపించబడ్డ స్థితిలో ఉన్నారని, దేవుని దయ, దేవుని కనికరం మీ మీద లేదని మీరు గుర్తుపట్టేసరికి ఇక అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీరు పశ్చాత్తాపడ్డ ఉపయోగం లేదు ఇంకా. కాబట్టి త్వరగా గుర్తుపడితే త్వరగా రిపేర్ చేసుకోవచ్చు. క్యాన్సర్లో 4 స్టేజెస్ అని ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. గుర్తుపట్టేసరికి 4th స్టేజ్లో ఉన్నాం అనుకోండి, ఇక డాక్టర్లు మాత్రం ఏం చేయగలరు ఇంకా. అదే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే క్యాన్సర్ మనం గుర్తుపడితే ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ క్యాన్సర్ని తరిమి కొట్టి మనిషి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయొచ్చు కదా. కాబట్టి నేను దేవునికి దూరంగా ఉన్నా, దేవుడు నాతో లేడు, నేను తప్పు చేస్తున్నానని ఎంత త్వరగా గుర్తుపట్టి ఆ తప్పుడు స్థితి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. దేవుడు తన భక్తులకే సహాయం చేస్తాడు, తన భక్తులని దీవిస్తాడు. ఏలియాకి దేవుడు పెట్టిన భోజనం, ఒక్క భోజనం తింటే 40 రాత్రింబగలు ప్రయాణం చేశాడు, విరామం లేకుండా నాన్ స్టాప్గా వెళ్ళాడు. ఫిజికల్గా తినే భోజనం వలనే అంత బలం వచ్చిందంటారా, లేకపోతే దేవుని ఆశీర్వాదం వలన ఏలియాకి అంత బలం వచ్చిందంటారా చెప్పండి. మనందరికీ తెలుసు కదా, దానియేలు కాపాడబడింది దేవుడు తన దూతను పంపినందుకు. పేతురు బయటకు వచ్చింది దేవుని దూత సహాయంతో. ఇక్కడ దైవజనుడని ఏలియా అంత బలవంతుడు ఎలా అయ్యాడంటే దేవుడు పంపిన దూత సహాయంతో, దూత తెచ్చి ఇచ్చిన ఆహారంతో. దేవుని దూతల సహాయం లేకుండా, దేవుడు తన దూతలను పంపి మనల్ని ఆదుకోకపోతే, మనల్ని బలపరచకపోతే, మనల్ని ఆదరించకపోతే, ఆయన నడిపించకపోతే, గైడ్ చేయకపోతే ఎవరి ప్రయాణం ముందుకు సాగదు. ఫారిన్ ఫండ్స్ లేకుండా, ఎవరి దగ్గర జీతానికి పని చేయకుండా, యెజబెలు లాంటి దరిద్రులు బెదిరిస్తుంటే, భయపెడుతుంటే, హేరోదియా లాంటి వ్యభిచారులు, దుష్ట సంబంధులు భయపెడుతుంటే, నన్ను ఆపే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికీ ఇంకా ఖచ్చితంగా దేవుని వాక్యం ఉన్నదన్నట్టు నేను బోధిస్తున్నానంటే అర్థం చేసుకోండి, దేవుడు తన దూతలను పంపి నన్ను ఎలా బలపరుస్తున్నాడో మీ ఊహకి వదిలేస్తున్నా. మానవ బలంతో సాధ్యం కాదు. మీరు ఎవరైనా సింపుల్గా ఇదేముంది నేను చేయగలను అనుకునే వాళ్ళు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి, మీ వ్యాపారాలు వదిలేసి, మీరు మీ లైఫ్ పార్ట్నర్ అంటే భార్యాభర్త ఇద్దరు ఏ జాబు చేయకుండా నాలాగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటించి ఇన్నేళ్ళు దేవుని సేవలో మీ భార్య బిడ్డలతో బతికి చూపించండి. సొల్లు కబుర్లు చెప్పటం కాదు. ఇప్పుడున్న గర్విష్టి సమాజం మధ్యలో నాలాగా ఇంత రోషంగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించి బతికి చూపించండి. సాధ్యమా? దేవుడు వెంట లేకుండా సాధ్యమా? దేవుడు బలపరచకుండా సాధ్యమవుతుందా? దేవుడు పోషించకుండా, దేవుడు ఆదరించకుండా, ఎప్పటికప్పుడు దేవుడు ధైర్యపరచకపోతే మనుషులు పెట్టే భయానికి యెజబెలు లాంటి వాళ్ళు, హేరోదియా లాంటి వ్యభిచార స్త్రీలు, దుష్ట సంబంధులు, వాళ్ళ ప్రవర్తనకి, మాటలకి, బిహేవియర్కి, వాళ్ళ పిచ్చి చేష్టలకి నాలాంటి సేవకులు ఎప్పుడో కురిగిపోయేవాళ్ళు. ఏలియా అంతటి దైవజనుడే యెజబెలు వలన కురిగిపోయి, ఇంత మటుకు చాలు ప్రభువు యెహోవా, నా పితరుల కంటే నేనేమి గొప్పోడిని కాదు, నన్ను చంపేయమని ప్రార్థన చేశాడంటే మరి నేనంత చెప్పండి. ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటా, ఎన్నిసార్లు బలహీనపడి ఉంటా, మళ్ళీ తిరిగి ఇంకా బలవంతుడిగా లేచాడంటే దేవుడు నన్ను బలపరచకుండా తన దూతను పంపి లేపి నిలబెట్టకపోతే ఇలా సాధ్యమయ్యేదా?
చెప్పండి. అందుకే అందరూ చెప్తున్నా, భక్తి జీవితము దండగ కాదు, వృధా కాదు. భక్తులకు దేవుడు సహాయం పంపిస్తాడు. దేవుని మూలంగా బలం పొందిన వాళ్ళకు ప్రత్యేకమైన ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అది ఈ భోజనం వలన, ఈ లోక సంబంధమైన ప్రయత్నాల వలన అది రాదు, ఎప్పటికీ రాదు. సో ఏలియా విషయం మనం చదువుకున్నాం కదా. ఇలా చూస్తూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని సేవకులండి, ఎందరో దేవుని సేవకుడు. ఎలీషా ప్రవక్త ఒకరోజు తెల్లవారుజామున లేచేసరికి, ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడట, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే పట్టణము చుట్టూ శత్రువుల సైనికులు వచ్చున్నారట. అది చూసి సేవకుడు భయపడిపోయి ఎలీషా ప్రవక్తను లేపాడంట. దైవజనుడు లెగు అని కంగారు పడి లేపి, చూడు సైన్యం మన పట్టణాన్ని చుట్టుముట్టుకుని ఉన్నాడని చెప్పినప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నా. దైవజనుడైన అతని పనివాడు పెద్దల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనిండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు అంటే ఆ దైవజనుడు అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనివాడు భయపడ్డాడు. శత్రువులు వచ్చేసరి ఇంకేముంది, చంపేస్తారని ప్రవక్తను లేపాడు. ప్రవక్త అయిన ఎలీషా లేచి అంటాడు, ప్రభా వీడి కళ్ళు తెరువు ప్రభువా అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఈ పనివాడి కండ్లను తెరిచాడో అప్పటిదాకా వాడు చూడలేని అద్భుతాన్ని పనివాడు చూశాడు. ఏంటంట, దేవుడు ఆ పనివాడు కళ్ళు తెరవగానే ఆ పట్టణము చుట్టూ ఉన్న పర్వతాల మీద అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి అగ్ని గుర్రాలు, ఈ అగ్ని రథాలు అంటే, దేవుడు తన సేవకుణ్ణి, తన భక్తుడిని కాపాడడానికి పంపించిన దేవుని దూతలు. ఆ దేవుని దూతలను దూరం నుంచి చూస్తుంటే అగ్ని గుర్రాలలాగా రథాల్లా కనిపించాయి. కాబట్టి దానియేలుని కాపాడడానికి దూతను పంపిన దేవుడు, పేతురుని కాపాడడానికి దూతను పంపిన దేవుడు, ఏలియా ప్రవక్తను బలపరచడానికి దూతను పంపి ఆహారాన్ని పంపిన దేవుడు, ఎలీషా ప్రవక్తను కాపాడడానికి అగ్ని గుర్రాలు రథాలు పంపించాడంట. గుర్రాలు ఫైట్ చేస్తాయా, రథాలు ఫైట్ చేస్తాయంటే, ఒకవేళ లిటరల్గా నిజంగానే అగ్ని రూపంలో ఉన్న గుర్రాలు వచ్చి ఉండొచ్చు కాక, కానీ ఆ గుర్రాలు, అగ్నితో నింపబడ్డ ఆ గుర్రాలు రథాలు కూడా దేవుని సేవకులే, అవి కూడా దేవుని దూతలే. దేవుని ఆజ్ఞ మేరకు బయలుదేరి వచ్చిన బలశూరులు వాళ్ళు. మొదట్లో మనం చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 103వ కీర్తనలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అంటాడు దైవజనుడు. అత్యంత బలవంతులైన దేవుని దూతలను దేవుడు తన సేవకుల కొరకు పంపిస్తున్నాడండి. ఆ దేవుని దూతలు మిమ్మల్ని కాపాడడానికి, నన్ను కాపాడడానికి, మన అవసరం తీర్చడానికి, మనల్ని ఆదరించడానికి, బాధలో ఉన్నప్పుడు మనల్ని బలపరచడానికి, ఏం భయపడకు నేనున్నా, ఆడెవడో నిన్ను భయపడటం ఏంటి. ఇంత చెప్పాను కదా, యెజెబెలు లాంటి వాళ్ళు, హేరోదియ లాంటి వాళ్ళు భయపెడుతున్నప్పుడల్లా దేవుడు తన దూతలను పంపించి నన్ను బలపరిచి, ఆ దేవుని దూతలను చూసినప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహం, కొత్త ధైర్యం, కొత్త ఆదరణ. అప్పుడు యెజెబెలు లాంటి వాళ్ళు, హేరోదియ లాంటి వాళ్ళు నాకు చాలా సింపుల్గా ఏగల్లా కనిపించేవాళ్ళు. 34వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చుట్టట? అందరి చుట్టూ కాదు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వాళ్ళందరినీ కాపాడడానికి వారి చుట్టూ ఎల్లప్పుడూ దేవుడు తన దూతల్ని పెడుతున్నాడంట. ఆ దేవుని దూతలు మన భౌతిక నేత్రాలకు కనిపించకపోవచ్చు, అర్థమవుతుందండి. నేరుగా ఈ నేకెడ్ ఐతో మనం పరలోక వాసులైన ఆ దేవుని దూతలను చూడలేకపోవచ్చు అని దేవుని వాక్యం అంటుంది. మన చుట్టూ అంటే భక్తుల చుట్టూ
దేవుడు తన దూతలను ఉంచుతున్నాడు. ఎందుకు ఉంచుతున్నాడు? ఒక పర్పస్తో ఉంచుతున్నాడు. తన భక్తులైన వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టము నుంచి వీళ్ళని కాపాడే మానవ సహాయం అందకపోతే వెంటనే దూతలు సహాయం చేస్తారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వాళ్ళకి ఎల్లప్పుడూ దేవుని సహాయం అందుతుంది. కాబట్టి భక్తులతో నాటకాలు ఆటలు ఆడకూడదు. జాగ్రత్త, నీకు నేను సహాయం చేయను అని ఎవరు ఒక భక్తుడిని భక్తురాన్ని బెదిరించకూడదు. నువ్వు సాయం చేయకపోతే దేవుడు తన దూతలో పంపించి నీకంటే యోగ్యులైన వాళ్ళు, నీకంటే సమర్థంగా సహాయం చేయగలిగిన వాళ్ళని దేవుడు పంపిస్తాడు, సహాయం చేస్తాడు. తుఫాను గాలి మీకు వినబడుతుందా? భారీగా వస్తుంది గాలి. ఆ గాలి శబ్దానికి ఆడియో క్వాలిటీ ఉండకపోవచ్చు, కొంచెం ఇబ్బంది నాకైనా మీకైనా, కానీ కొంచెం తప్పదండి, తుఫాను కదా మరి. చివరిగా ఈ సందేశాన్ని ముగించే ముందు 91వ కీర్తన 11, 12 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తా. చూడండి. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడట తన దూతలను పంపిస్తాడట నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మార్గములన్నిటిలో అంటే మనం తిరిగే రోడ్లు అని కాదు. మొన్నటి రోజు వాక్యంలో చెప్పా, దేవుని కాపుదల ఎలా ఎలా ఉంటుంది మనకి. ఫిజికల్గా ప్రమాదాలు జరగకుండా, శరీరానికి దెబ్బలు తగలకుండా, ప్రాణాపాయం నుండి మన శరీరాన్ని దేవుడు కాపాడతాడు. మానసిక వేదనల నుండి మన మనస్సును దేవుడు కాపాడతాడు. అలాగే ఫైనాన్షియల్ యాక్సిడెంట్స్ నుంచి, ఫైనాన్షియల్ డేంజర్స్ నుంచి ప్రభు మనల్ని కాపాడుతుంటాడు. రాంగ్ ప్లేసెస్లో మన డబ్బు ఇన్వెస్ట్ చేయకుండా, పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని మన డబ్బుని మట్టిపాలు చేసుకోకుండా ప్రభు మన డబ్బును కాపాడుతుంటాడు. శరీరాన్ని కాపాడుతున్నాడు, మనసును కాపాడుతున్నాడు, డబ్బును కాపాడుతున్నాడు. అలాగే మన కుటుంబాలను కూడా ప్రభువు కాపాడుతున్నాడు. కుటుంబంలోని బంధాలను దేవుడు కాపాడకపోతే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవరికి ఎవరి మీద గౌరవం, మర్యాద, ప్రేమ అనేవి ఉండవు. భర్తకి భార్య మీద ప్రేమ ఉండదు, భార్యకి భర్త మీద ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండదు. ఎవడికి తోచినట్టు వాడు బతుకుతాడు, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, విడిపోలేక కలుసుంటూ. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎన్నో ఉంటాయి. సో ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రభు మనల్ని కాపాడుతుంటాడు. ఆయన కాపుదల లేకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే ఒక కుటుంబం పచ్చగా పరస్పర ప్రేమతో, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలతో, ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలతో, ఒకరి పట్ల ఒకరు వినయ విధేయతలతో కలిసి సంతోషంగా బ్రతకటం అసాధ్యం. చాలా కుటుంబాలలో ఇది మనం ఎప్పటికీ చూడలేం. ఏది? ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఎవడిష్టం వచ్చినప్పుడు ఆడు తింటాడు, ఎవడికి తోచినట్టు ఆడు బతుకుతాడు. ఇంకా అది ఫ్యామిలీలా ఉండదు. ఇంకా ఒకరి మీద ఒకరు కోపద్వేషాలు, పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళని ఎవరూ నాశనం చేయనక్కర్లా, వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకుంటారు. తనకు తానే వేరుగా ఏర్పడ్డ ఏ రాజ్యమైనా నిలబడదు, కూలిపోతుందంటారు యేసయ్య. ఒక కుటుంబంలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు బతుకుతున్నారు అనుకోండి, ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు అనుకోండి, ఇక ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఇంకా కనుక దేవుని కాపుదల కావాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు మహారాజు దేవుడు అతనికి అన్ని వైపులా నెమ్మది ఇచ్చినాక, స్థిరపరిచినాక, బత్షెబ అనే స్త్రీతో తప్పని తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు దావీదుని శపించాడు. ఆ శాపం ఫలితంగా అతని ఇంట్లో జరగకూడని ఇవన్నీ జరిగిపోయాయి. ఆ కుటుంబంలో, దావీదు యొక్క కుటుంబీకులలో ఎవరికి ఎవరి మీద ప్రేమ లేకుండా అందరూ ఒకరినొకరు చంపుకున్నారట. ఒక ఇంట్లో వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం ఏంటండి? దేవుని ఆశీర్వాదం లేదు కాబట్టి అది జరిగింది. దేవుడు కోపగించుకున్నాడు కనుక అది జరిగింది. ఎక్కడైనా జరుగుద్దా? ఎక్కడైనా వింటామో మనం ఇలాంటి దరిద్ర పనులు? దావీదు పెద్ద కొడుకు వెళ్ళి మరొక భార్యకి పుట్టిన అమ్మాయిని పాడు చేశాడంట. ఇద్దరు దావీదు పిల్లలే, ఇద్దరికి తండ్రి ఒకడే. ఆ పెద్దోడికి ఎందుకు బుద్ధి లేకుండా పోయింది? నా చెల్లి అన్న ప్రేమ ఎందుకు లేకుండా పోయింది ఆడికి? చెల్లి మీద మోహపు చూపేయటం ఏంటి? చెల్లిని పాడు చేయటం ఏంటి? ఆ పాడు చేసిన చెల్లి యొక్క సొంత అన్న ఉంటాడు కదా, అదే తల్లికి పుట్టిన అన్న, వాడెళ్ళి ఆ పెద్దోడు చంపేశాడు. చంపినోడు దావీదు కొడుకే, చచ్చిపోయినోడు దావీదు కొడుకే.
అంతటితో ఆగకుండా ఈ అబ్షాలోము అనే ఆ చెల్లి యొక్క చెడగొట్టబడ్డ పిల్ల యొక్క అన్న దావీదు మీద పగబించుకొని దావీదుని చంపాలనుకున్నాడు. కొడుకు వెళ్ళి తండ్రిని చంపాలనుకోవటం ఏంటి? వీడికి ఎందుకు లేదు నానంటే ప్రేమ? పెద్దోడికేమో చెల్లి మీద ప్రేమ లేదు, చిన్నోడికేమో అన్నయ్య మీద ప్రేమ లేదు. ఇప్పుడు ఈ చిన్నోడైన అబ్షాలోముకి తండ్రి మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. తండ్రిని చంపడానికి తరుముతున్నాడు. తండ్రి భార్యలంటే వీడికి తల్లి వరస కదా, వాళ్ళతో వ్యభిచరించాడంట. మానవ సంబంధాలు మంట కలిసిపోయినాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరంటే ఒకరికి గౌరవం లేదు, విలువలు లేని ఒక శపించబడ్డ కొంపలా దావీదు కుటుంబం ఎందుకు మారిపోయిందంటే ఇది తప్పు అని తెలుసు కూడా దావీదు తప్పు చేశాడు. దేవుడు దావీదుని శపించాడు. దేవుని ఆశీర్వాదం లేదు. భక్తులైన వారికేమో సహాయం చేయడానికి దూతల్లో పంపిస్తున్న దేవుడు దావీదు విషయంలో దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. దేవుడు పక్కకి వెళ్ళిపోతే కంచిపోయినట్టే. దయాలు దూరతాయి, సైతాను శక్తులు దూరతాయి. అధిక కామము, అధిక కోపము, అధిక క్రోధము, అధిక పగ ప్రతీకారాలు, విలువలు ఉండవు అక్కడ. బంధాలంటే గౌరవం ఉండదు. మా అమ్మ మా నాన్న ప్రేమ పిల్లలకు ఉండదు. నా అన్నయ్య కదా, నా చెల్లి కదా, నా తమ్ముడు కదా, నీ దరిద్రులకు ఉండదు ప్రేమ. ఏంటంటే అక్కడ దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దయాలు దూరిపోయినాయి, అపవిత్రమైనవే అక్కడ కనబడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలు, విలువలు, గౌరవాలు ఉన్నాయా? సంతోషంగా కలిసి బతుకుతున్నారా? సమాజం దృష్టిలో నటించడం కాదు సంతోషంగా ఉన్నట్టు. అందరూ కలిసి ఒక సెల్ఫీకి పల్లి గిలిచి హిహి అని చెప్పి ఒక సెల్ఫీ దిగి వాట్సాప్లో పడేయటం కాదు. నిజంగానే ఎవరు మిమ్మల్ని చూడని స్థితిలో మీ పిల్లలు మీ మాట వింటున్నారా? మీ పిల్లలు ఒకరితో ఒకరు ప్రేమగా కలిసి ఉంటున్నారా? తోడబుట్టిన వాళ్ళు, భార్యాభర్తల మధ్య అనురాగం, అనుబంధాలు ఉన్నాయా? ఇవి లేవంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డ ఇల్లు కాదు, శపించబడ్డ ఇల్లు అని అర్థం. మరి ఆ శాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మీ సంఘ కాపరిని అడగండి. అర్థమవుతుందా? కనుక నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో అంటే ఫిజికల్ యాక్సిడెంట్ జరగకుండా అది ఒక మార్గం. ఫైనాన్షియల్గా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నాశనం కాకుండా దేవుని దూతలు నిన్ను ఆపుతారు. వద్దు ఈ ప్లేస్లో పెట్టద్దని. సంఘ కాపరి అయిన నా ద్వారా అనేక మార్లు దేవుడు అనేక మందితో మాట్లాడి, వద్దు ఈ ద్వారంలో వెళ్ళకండి, ఈ పని చేయకండి అని దేవుడే నా ద్వారా మాట్లాడాడు. దేవుడు నన్ను తన దూతలాగా పంపించాడు విశ్వాసుల దగ్గరికి. కానీ వినే స్థితిలో వాళ్ళు లేరు. వినగలిగిన చెవులు, చూడగలిగిన కళ్ళు, గ్రహించగలిగిన మనస్సు వాళ్ళు కోల్పోయారు. పాస్టర్ గారు ఏం చెప్పినా వినకూడదని ఫిక్స్ అయిపోయారు. స్టీవెన్ నన్ను చెప్పొద్దు, స్టీవెన్ నన్ను అడగద్దు, అన్న చెప్పింది వినొద్దు. కొన్ని కోతి బొమ్మలు మనం చూస్తుంటాం కదా, ఒక కోతి ఇలా చెవులు మూసుకుంటుంది, ఒక కోతి ఇలా కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి ఇలా మూసుకుంటుంది. కొంతమంది కోతుల్లాగా వస్తారు నా దగ్గరికి. నేను చెప్పేది వినరు, లోబడరు, సీక్రెట్గా బతుకుతారు. ఆఖరికి దేవుడు నా ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు వినకపోతే మరి తప్పెవరు చెప్పండి? సరే, ఏది ఏమైనా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అని ఎవరి గురించి అంటున్నాడు దేవుడు? తన భక్తుల గురించి అంటున్నాడు. ఎవడు భక్తుడు? దేవునికి భయపడి, దేవుని ప్రేమించి, దేవునికి లోబడి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చి, దేవా నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు అని బతికేటోళ్ళు. కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారండి. బాప్తిసం తీసుకుంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, నాకు చెప్తారు ఫోన్ చేసి, అన్న మీ వాక్యం వల్ల మేము ఆదరించబడుతున్నాం, ఇట్లాంటి సంఘ కాపరి మాకు దొరకటం మా అదృష్టం అంటారు. ఆ మాటలు ఈ సందేశాల కింద, యూట్యూబ్లో పెడుతున్న సందేశాల కింద టైప్ చేసి పెడితే ఎంతమంది విని బాగుపడతారు, మేలు పొందుతారు? కానీ ఈ దౌర్భాగ్యులకు మనస్సు రాదు, ఎందుకంటే వీళ్ళు భక్తిహీనులు. మీకు అర్థమవుతుందా? పబ్లిక్లో సాక్ష్యం చెప్పడానికి మనస్సు రాని వీళ్ళు దుష్ట సంబంధులు కాకపోతే ఇంకెవరు? 100% చెప్తున్నా, పబ్లిక్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టి, ఇది దేవుని సందేశం, ఇది ప్రకటిస్తున్న ఆయన దైవజనుడు, నేను దీవించబడ్డా, నేను బలపడ్డా, నేను ఆశీర్వదించబడ్డా అని పబ్లిక్లో కామెంట్ పెట్టడానికి మనస్సు రాని ప్రతి వాడు దుష్ట సంబంధే. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండదు. శపించబడ్డ దావీదు కొంపలాగా వాళ్ళ బతుకులు ఉండి తీరతాయి ఖచ్చితంగా. మీరు చూడండి, ఇంత గర్వంగా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే దేవుని వాక్యం నిరర్ధకము కాదు. మనస్సు రావట్లేదు పబ్లిక్లో కామెంట్ పెట్టడానికి, సీక్రెట్గా చెప్తారు. మళ్ళీ ఏం సాధిద్దామని నా గురించి నాకే చెప్తారు, నా దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేసి,
అన్నా మీలాంటి సేవకులు దొరకడం మా అదృష్టం అన్నా, మీరు అందరిలా కాదన్నా, గొప్ప సేవకులు అన్నా అంటే మీ తొక్కలో సాక్ష్యం నాకెందుకు? మీరు చెప్పాల్సింది నాకు కాదు, పబ్లిక్ తెలియాలి కదా. పబ్లిక్లో కామెంట్లు పెట్టాలి. చదువుకున్న మోటోలు ఉంటారు, చదువుకుంటారు, ఆ చదువు దేవునికి పనికిరాదు. మోటోళ్ళు అనమాట, లేబర్ ఉంటారు, కొంతమంది చదువు రాని లేబర్ ఉంటారు, వాళ్ళు ఇంకా నయం కదా. టైప్ చేయడం రాక వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ సింబల్ పెడతారు ఇలాగా వాక్యాల కింద. నాకే కనుక దేవుడు ఆప్షన్ ఇస్తే ఇద్దరిలో ఒకళ్ళు కోరుకొని ఆయన చదువులు రాని ఈ లేబర్ అయినా చదువు రాకపోయినా ఏదో ఒక తాపత్రయం మా పాస్టర్ గారికి మేము సహాయపడాలని ఏదో కామెంట్ పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. ఇలాంటి వాళ్ళు కావాలా? చదువుకున్న దుష్టులు ఉంటారు కదా, చదవచ్చు, వాళ్ళకి తెలుగులో టైప్ చేయగలరు, ఇంగ్లీష్ టైప్ చేయగలరు, కానీ వాళ్ళకి మనస్సు రాదు. సైతాను సంబంధులు, యజబేలు సంబంధులు, హేరోదియా సంబంధులు పబ్లిక్లో ఏదైతే రహస్యంగా నాకు చెప్తారో ఇంటికి వెళ్ళినప్పుడు, చర్చకు వచ్చినప్పుడు అది పబ్లిక్లో పెట్టడానికి వీళ్ళకి మనసు రావట్లేదు. చూసారా, ఈ దౌర్భాగ్యులు సైతాను సంబంధులు. వీళ్ళు దేవునికి, దైవజనుడికి, సమాజానికి పనికిరాని మీ చదువు, మీ తెలివి, మీ విఘ్నత, మీ జ్ఞానం దేనికి నెత్తిని కొట్టుకోవడానిక? కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి దేవుని సహాయం అందదు. ఇట్లాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. నాకే కనుక ఆప్షన్ ఇస్తే ఈ చదువుకున్న మోటు వాళ్ళని వద్దు ప్రభా అని చెప్తాను. నేను చదువు లేకపోయినా ఏదో ఒకటి చేయాలి నా దేవుని కోసం అని. నా గురించి నాకే చెప్తే ప్రయోజనం ఏంటండి? నేను మంచివాడినని నాకు తెలుసు, గొప్ప దేవుని సేవకుడని నాకు తెలుసు, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. మీలాంటి సేవకులు ఎక్కువ మంది లేరన్నా మా అదృష్టం అన్న అంటారు, అది కూడా నాకు తెలుసు. నా గురించి మీ పేరు స్టీవెన్ శాస్త్రి, సన్ ఆఫ్ శామ్యుయల్ శాస్త్రి నాకే చెప్తే సిగ్గుందా మీకు? అసలు తలకాయ ఉందా? మీ భార్య పేరు సమతా స్టీవెన్ శాస్త్రి, మీ పెద్ద బాబు పేరు జాషువా స్టీవెన్ శాస్త్రి. బుర్ర ఉందా మీకు? అసలు మెదడు పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానం ఉందా? నా గురించి నాకు చెప్పడం కాదు కదా, నా గురించి తెలియని వాళ్ళు ఉంటారు సమాజంలో, తెలియని వాళ్ళు, వాళ్ళకి కదా మీరు చెప్పాల్సింది. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మీరు ఎలాగైతే పనికొచ్చే పనులు చేయకుండా పనికిమాలిన పనులు చేస్తున్నారో, మీ లైఫ్లో మీకు పనికొచ్చేది ఏది మీ దాకా రాదు. అందినట్టే అంది, అందకుండా పోతుంది. అందేసింది వచ్చేసింది అనుకునే ఆఖరణ చేయి జారిపోతుంది. మీకు అందుకే సుఖం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, గౌరవం దేవుడు దక్కనివ్వడు. అందే టైంలో దేవుడు దాన్ని చెడగొట్టేస్తాడు, చెదరగొడతాడు. సరే, నీ మార్గములన్నింటిలో 91వ కీర్తన 11వ వచనం, దీని గురించి ఒకరోజు ప్రత్యేకంగా వాక్యం చెప్పాలి. 91వ కీర్తన గురించి, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తాడంటే, అదుగో నా భక్తుడు, నా భక్తురాలు, ఆమె తన స్వార్థం కొరకు కాదు, నా మహిమ కొరకు, నేను చెప్పినందుకు నా భక్తులకు సహాయం చేస్తుంది, నేను చెప్పినంత చేస్తుంది. మీరు వెళ్ళండి, వాళ్ళ మార్గములన్నిటిలో వాళ్ళని కాపాడండి. రాయి తగలకుండా వాళ్ళ పాదాలకు, వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తప్పుడు పనులు చేయకుండా, దెబ్బ తినకుండా మీరు కాపాడండి. ఫిజికల్ యాక్సిడెంట్స్ జరగకుండా, వాళ్ళ మనసుకి ప్రమాదాలు జరగకుండా, వాళ్ళ డబ్బు వేస్ట్ అవ్వకుండా, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి గురి కాకుండా, కుటుంబంలో అన్ని బంధాలు చక్కగా ఉండేలాగా దేవుడు అందరి పట్ల విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు ప్రభు పుట్టిస్తాడు. అలా పుట్టించేలాగా దేవుడు తన దూతను పంపిస్తాడు. కనుక భక్తులైన వాళ్ళకి దేవుని సహాయం అందుతుంది, ప్రేమ అందుతుంది. ఒక దానియేలు, పేతురు, ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త లాగా మనందరం దేవుని దూతల సహాయాన్ని పొందుకోవాలి, అనుభవించాలి. ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. నా దగ్గర ఒప్పుకుంటున్న విషయాలు పబ్లిక్గా ఈ యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ పెట్టండి, సమాజానికి తెలియజేయండి, పనికొచ్చే పనులు చేయండి. చదువుకున్న చదువు దేవుని కొరకు ఉపయోగపడేలాగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.